నేను పెండ్లు పెట్టుకునే పుష్పన్న అని అడవికి పోయినాడు. ఇప్పుడేమైంది? ముహూర్తానికి పెళ్లి పెట్టి మీద కూర్చోవలసినాడు పోలీస్ స్టేషన్ కూర్చున్నాడు. ఇంకాడు వచ్చేది లేదు గానే. రే నా మేనని పిల్లండే ఒరే నువ్వు పోయి పంచి కట్టరా తాళి కట్టుమా. ముహూర్తానికి టైం ఉండదు కదా, ఆయన వస్తాడు తాళి కడతాడు. నాకు నమ్మకం ఉండదు. చెప్తాను ఇంకా నీకు అర్థం కాలే. నిన్ను పెళ్లి చేసుకునే దానికంటే పుష్ప ముఖ్యమైపోయాడికే. తను ఊరికే ఆయన అనబాక పుష్పాన పనంటే నేనే పొమ్మని చెప్పిన. పుష్ప 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 ఈ పూలను తీసుకొచ్చేదానికి పుష్ప వస్తాడా? ఏం పుష్ప ఇటు వచ్చిండవా? నా పిల్లకి లోపలేశ్వరం అయింది. ఒక గంటలో మసీన్ కూడా పెళ్ళి ఉండదే ఉన్న తోడుకుపోదామని వచ్చిన. ఏయ్ నువ్వు అబ్బాయి ఎత్తుకుపోయే అన్ని తీసుకురాపా. సీన్ గన్నా ఏం మాట్లాడుతున్నావు పుష్ప? వాడి పేరు మీద ఎఫ్ఐఆర్ రాసేసి ఉంటారు. మొత్తం 230 మంది. ఒక తక్కువైనా లెక్క తేడా వస్తాడులే. అట్లా రే మనలో శ్రీనివాస్ ఎవరు ఉన్నాడు రా? రే శ్రీనివాసులు ఏండవరా? నేను నా పేరు కూడా సీనా అన్నా. కోడి తింటారా? లేదన్నా. నేను తినేసి వచ్చినా. అయితే నువ్వు లోపల పోయి ఉండి బయటకు తోయండి. అట్లేనా? ఓ నువ్వు ఉండు బా. పుష్ప ఏంది ఇది? ఓడేమో డి శ్రీనివాసు వీడేమో బి శ్రీనివాసు. అట్టయితుంది పెద్ద తేడా ఉండదప్పా. ఆ డి కొంచెం టీ చేసుకోండి బి అవుతుంది. నా గురించి అక్షరం మార్చుకోలేరు ఇది మీరంతానే. అట్ట కాదయా పుష్ప, శకావత్ సారు ఫుల్ స్ట్రిక్ట్ ఉన్నాడయా. ముందు మాట లేదుయా. కట్టించుండవా? కట్టించుండమచ్చా ఏమైంది? చూపని పెరకుతుంటారా చేయగలదు అంటున్నారు. ముందు మారి లేదు పుష్ప, రూల్స్ అన్ని మారిపోయింది అని చెప్తాడా. రూల్స్ మారిపోయిండా?